గైడ్ని సంహరిస్తారని ప్రతిజ్ఞ చేస్తే దీనికి శ్రీకృష్ణ పరమాత్ముడే నన్ను చంపుతానని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. నేను మరి నాకు ఇంకా అక్కడ మరి నాకు బ్రతుకు లేనట్టుగా ఉందని చెప్పేసి ముల్లోకంలో తిరుగుతుంటాడు సార్. ఈలో ఒక నారద మహర్షి కనిపించి గైడ్కి చెప్తారు సార్. గైడ్కి అయ్యా నీకు ఏం పర్వాలేదు, శ్రీకృష్ణ పరమాత్మని ఎదిరించేటువంటి ఇంకొక దిగ్గజం ఉన్నది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమీ చెప్పకుండా శరణని వేడుకొని చెప్పేసి చెప్తే గైడ్ అదే విధంగా అర్జునుడి దగ్గరికి వెళ్ళి శరణ చెప్తాడు సార్. అర్జునుడు అభయమిస్తాడు. ఏమంటాడు అప్పుడు అర్జునుడు? అయ్యా నీకు ముల్లోకాలు ఎవరు వచ్చినా నీకేం భయం లేదు, ఏటి విషయం జరిగిందో చెప్పమని చెప్తాడు సార్. చెప్తే ఇలాగా శ్రీకృష్ణ పరమాత్ముడేమో నన్ను చంపుతానని చెప్పేసరికి అర్జునుడు ఏమో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే చిన్నతనం నుంచి వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు సార్. కాబట్టి అయ్యయ్యో నా భావమరిదైనటువంటి శ్రీకృష్ణుడితోనే యుద్ధం జరుగుతుందా అని చెప్పేసి ఒక క్షణం ఆలోచించి బాధపడి ఏదేమైతేంది అని గాక నేను మాట ఇచ్చాను కాబట్టి తప్పనిసరిగా నేను ఈ కార్యక్రమం నిర్వర్తిస్తానని చెప్పేసి కృష్ణుడితో కూడా తలపడ్డాకి ప్రయత్నం చేస్తారు సార్. ఆ తర్వాత యుద్ధఘట్టం వచ్చేసరికి కృష్ణుడు చెప్తాడు, బావా నువ్వు తెలుసో తెలియక చేసావో గైడ్కి నువ్వు కాపాడుతానన్నావో మరి ఎలాగవుతుంది ఇది, నాకు వచ్చిన ఆపద అంటే నాకు జరిగిన నీకు జరిగిన ఒకటే కదా, కాబట్టి నేను చంపుతానన్నవాడికి నువ్వు రక్షిస్తానంటావేటి, ఇది ఎక్కడ మాట, ఇది మంచి పని కాదని చెప్పి చెప్తే కాదు బావా ఎట్టి పరిస్థితుల్లో సత్యానికి మీరు ఒక ధర్మం కోసమే పోరాడుతున్నారు, నేను ఒక ధర్మం కోసమే పోరాడుతున్నాను, ఇచ్చిన మాట కోసం నేను కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని చెప్పేసి చెప్తారు సార్. కృష్ణుడు అటు అర్జునుడు రెండు వేస్తాను సార్. రెండు వేస్తాను సార్. ఏది ఇక్కడ మీరు ఒకసారిగా ఆ సంవాదం సన్నివేశాన్ని రక్తి గట్టించండి. అలా సార్ రెండు పాత్రలు అయితే ఫస్ట్గా యుద్ధఘట్టంలోకి వచ్చేసరికి కృష్ణుడు చెప్తారు సార్, పద్యం చెబుతాడు. అర్జున తలపవైతి నీకును నాకును గలుగు చెలిమి, తలపవైతి విచుట్టరికపు ధర్మమైన పాలనేత్రుని గెలిచిన బాంటమగుడా, పాలనేత్రుని గెలిచిన బాంటమగుడా, కృష్ణుడు చదువుతారు సార్ ఆ పద్యం. అదేవిధంగా అర్జునుడు అంటారు సార్, బాబా దానికి అర్జునుడు దర్పము గలాడనంచునే తలపలేదు, పూర్వమైత్రిని తలపగా పోవలేదు, మానధనుడనగుడ నీకు మనది నగుడ, తలతినాడను క్షత్రియ ధర్మముగడే, కృష్ణుడు ఎన్ని విధాలుగా బోధించినప్పుడు కూడా అర్జునుడు ఎట్టి పరిస్థితుల్లో నేను గైడ్ని విన్నానంటా సార్. ఆ సందర్భంలో సుదర్శన చక్రం గురించి కృష్ణుడేమో బాబా నేను ఎన్ని విధములు బోధించిన నువ్వు నీ మూర్ఖత విడుకున్నావు, ఇదిగో సుదర్శన చక్రం గురించి వినమంటాడు సార్. ఆ సందర్భంలో ఒక పద్యం ఉంటా సార్. నీలగంధరమగా నిశిత సోలము ధాటికి ఓర్చిన ఒకవేళ ఓర్వవచ్చు, ప్రళయకాల భయోధమయధ నిర్ఘాతాలి సైచన ఒకవేళ సైపవచ్చు, మృత్సుదేవత నోటి రెండు ఘోరల చెక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు, బాడబాలల శిఖజ్వాలిగా మ్రోల నిల్చిన ఒకవేళ నిలువవచ్చుగాక, సైరింపవచ్చునే కథనముందు శివునికైనను శరదాధౌనికైన, గుహునికైనను శతకోటి వహునికైన, చండతను సాటిలేని నా చక్రధాడే, ఆ సుదర్శన చక్రం గురించి చెప్పినప్పుడు కూడా అర్జునుడు భయపడ్డ సార్. బావా క్షత్రియ వంశ సంజాతుడినై
గాంధీవంబు హస్తంబునం ధరించి యుద్ధ సన్నద్ధుండునయ్యుండ ఇంకా వేరే అడుగునేలా దేహ త్యాగమునకి ఈ కొననెట్లే అంటాడు సార్. ఎన్ని విధములు చెప్పినప్పుడు కూడా ఇతను వినట్లేదు అని చెప్పేసి మళ్ళీ కొంతవరకు అర్జునుడు చెప్తాడు, బాబా నా ప్రాణ సమానమైనటువంటి నా చెల్లెలు కూడా నీకు ఇచ్చి పెళ్లి చేశాను, ఇంకెన్నెన్నో చేశాను, ధార్తరాష్ట్రులతో కూడా నేను అనవసరం వైర్యం తెచ్చుకున్నాను, అయినప్పటికి కూడా నేను వెనుకాడలేదు, కాబట్టి ఈ ఒక్క విషయంలో నాకు నువ్వు సహకరించు అని చెప్పేసి చెప్తాడు సార్. అయినప్పటికి కూడా అర్జునుడు వినడు. ఒక సందర్భంలో అర్జునుడేమో ఇలాగ జరిగిందని చెప్పేసి కృష్ణుడు కాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు సార్. ఆ సందర్భంలో కృష్ణుడు మంచి డైలాగ్ ఉంటుంది సార్ అక్కడ, ఓరి మూఢుడా నివాత కవచ కాలకేయాది మహాదానవ వీరులను సంగ్రామ రంగమును భంగమొందించితవని మహాబలవంతుడు అనుకుంటేని, కానీ రోష లజ్జ పరాక్రమహీనుడవై పాదములొత్తుతనను చుట్టివి ఇది ఆని పౌరుషంబు అని కృష్ణుడు డైలాగ్ ఎక్కడ ఉంటుంది సార్. అర్జునుడు ఏమంటాడు, అర్జునుడు ఏమేమి రోష లజ్జ పరాక్రమహీనుడునుగా మదియ దుర్వార ప్రతాపాదులు నీకిదే చవి చూపదా, పాలనేత్ర విజయములకు దారుణాస్త్రములు నా చేతనున్నవి ఇంకు నువ్వు బాయలేదు, ఆ శంకరుడు కరుణ కటాక్షదత్త పాశుపతాస్త్రం ఇదిగో అంటాడు కృష్ణుడు. ఆ సందర్భంలో నీ పాశుపతాస్త్ర మహత్వమును దారుణాస్త్ర పటుత్వమును అడుగనేలా అథమాథములై తేజో విహీనులకు నివాత కవచ కాలకేయాదులను గెలుచుటియు తనకు తానై వాడదలిచి వచ్చిన శంకరుడు నిర్జించుటియు ఒక మహాప్రతాపం అని ఊహించుకొని చుంటివి, అదియుంగాక నిండు మగతనము లేక సగమాడు దిగు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములామము వెరపించునివి ప్రాణభీతార్థిని వశమందున్నయ కుశలం కదా.